భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 45. శ్లోకం త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిద్వంద్వో నిత్యసత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. శ్రీకృష్ణుని మాటల్లో ఓ అంతర్భావం ఉంది. వేదాలు మనకు బ్రహ్మజ్ఞానానికి మార్గం చూపుతాయి, కానీ వాటిలోని విషయాలు త్రిగుణములపై ఆధారపడి ఉంటాయి. సత్వం, రజసం, తమసం ఈ 3 గుణాలు ప్రకృతిలో ప్రతి పనిని ప్రేరేపించే శక్తులు. కానీ ఈ గుణాలలో చిక్కుకుంటే శాశ్వతత దూరమవుతుంది. అందుకే శ్రీకృష్ణుడు అర్జునుడిని ఉద్దేశించి చెబుతున్నాడు. తాత్విక వ్యాఖ్యానం: ఈ శ్లోకం మన జీవితానికి విలక్షణ మార్గదర్శకం. భోగాల కోరిక, భయాలు, ఆశలు, పట్ల మమకారం ఇవన్నీ త్రిగుణ ప్రభావాలు. కానీ శాశ్వత జీవన మార్గం వాటి అతీతంగా ఉండటం. శ్రీకృష్ణుడు సూచిస్తున్న జీవన దృష్టి: సాధించిన దానిపై అధిక మమకారం వద్దు, రాబోయే దానికోసం ఆందోళన వద్దు, ఎప్పుడూ శుద్ధ సత్వంలో స్థిరంగా ఉండు. ద్వంద్వాలను దాటిన స్థితి, సమత్వం. ప్రేక్షకులకు సందేశం: ఈ రోజు మీ మనస్సు ఏ స్థితిలో ఉంది? మీ ఆలోచనలు ద్వంద్వాల మధ్య తడబడుతున్నాయా? సుఖ దుఃఖాల మధ్య ఎటూ ఆలోచన లేకుండా వెళ్ళిపోతున్నాయా? అయితే ఈ శ్లోకం మీకోసం. నిస్త్రైగుణ్యో భవ, గుణాలకతీతుడవవు. ఆత్మవాన్ భవ, నీలోనగల శాశ్వత జ్ఞానాన్ని చైతన్యపరచుకో. ఇది గీతలోని ఒక మహాశక్తివంతమైన సూత్రం. ప్రకృతిని దాటి స్వరూపాన్ని గ్రహించు. లైక్ చేయండి, కామెంట్లలో మీ అభిప్రాయాన్ని చెప్పండి. ఈ తాత్విక సందేశాన్ని మీ మిత్రులతో షేర్ చేసుకోండి. తదుపరి శ్లోకానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. జై శ్రీకృష్ణ.